ఇదేంటి బావలేడు? ఒకవేళ వాటర్ కోసం ఏమైనా కిందికి వెళ్ళాడా? నీళ్ల కోసమైతే నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా. అంటే బావ కిందకి వెళ్ళలేదు, ఇక్కడ లేడు. అంటే అర్థమేంటి? ఎక్కడికి వెళ్ళాడని కదా. అర్థమైంది. ఇందాక ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నాడు. అదే సమయానికి నేను బావని చూడటం వల్ల ఏదో నాటకమాడి మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు నేను నిద్రపోయానని తెలుసుకుని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా ఇంత దొంగతనంగా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళుంటాడు? నాకు చెప్పకుండా సీక్రెట్గా వెళ్లాల్సిన అవసరం బావకేంటి? అయినా బావ సీక్రెట్గా వెళ్లాల్సిన ప్లేస్లేముంటాయి? ఇంత సీక్రెట్గా వెళ్ళాడంటే ఖచ్చితంగా ఎవరినో కలవటానికి వెళ్ళుంటాడు. ఎవరిని కలవడానికి వెళ్ళుంటాడు? మష్రూమ్ కర్రీ తిన్నారు డాక్టర్, అదే ఆయనకు పడదు. అవును, ఈ మధ్య బావ ప్రవర్తనలో తేడా అనిపిస్తోంది. అలాగే ఆ ప్రియదర్శిని చూపుల్లో మాటల్లో కూడా తేడా కనపడుతోంది. బహుశా బావ సుహాసిని దగ్గరికి వెళ్ళుంటాడా? అనుమానమే లేదు, ఖచ్చితంగా బావ అక్కడికి వెళ్ళుంటాడు. కన్ఫర్మ్ గా ఇద్దరు లోపలే ఉన్నారు. పైగా ఈ టైంలో లైట్ కూడా వెలుగుతుంది. అదేంటి, లోపల నుంచి ఎలాంటి చప్పుడు రావడం లేదు, ఏ మాటలు మాట్లాడుకోవటం లేదు. ఇదేంటి, ప్రియదర్శిని కూడా కనిపించడం లేదు. అసలు వీళ్ళ మధ్య ఏదో జరుగుతోంది. ఈ భూమి ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే ఈ ప్రియదర్శిని ఇక్కడికి తీసుకొచ్చుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ విషయం భూమికి తెలిసి ఉంటుంది. అయిపోయింది భూమి నా చేతిలో. భూమి సంగతి ఈరోజు తాడు పేడు తేల్చేస్తాను.